అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మనం వచ్చేసి శ్రీకాళహస్తి దగ్గర బోనిపల్లి అనే విలేజ్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మిలన్స్ అనేది వేయడం జరుగుతుంది. వాటర్ మిలన్, మస్క్ మిలన్ ఎక్కువ వేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనమున్న క్రాప్లో వచ్చేసి మనమున్న క్రాప్ ఏజ్ వచ్చేసి 34 to 35 డేస్ ఉంది వాటర్ మిలన్ క్రాప్. దీనిలో ప్రజెంట్ వచ్చేసి మనకు గమ్మిష్ టెంప్లెట్ అని వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే కూడా గమ్మిష్ టెంప్లెట్ వచ్చినప్పుడు ఈ చీలికలోనే వస్తాయి. మనకు ఏదైతే ఉందో స్టెమ్ అనేది చీలికలోనే ఫామ్ అవుతాయి. ఈ చీలికలు అనేది మెయిన్గా ఈ గమ్మిష్ టెంప్లెట్ అనేది ఈ సీజన్లో కామన్ అనమాట. వింటర్ టు సమ్మర్ వెళ్తున్నప్పుడు మనకి టెంపరేచర్ క్లైమేట్ కండిషన్స్ అనేది అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల వస్తుంది. నైట్ వచ్చేసి 19 degrees సెల్సియస్ వెళ్తుంది, కూలింగ్ వెళ్తుంది. మార్నింగ్ అవుతూనే మన 36 degrees 36 to 38 degrees వెళ్ళడం వల్ల హై టెంపరేచర్ ఎక్కువ ఉండటం వల్ల మనకు ఈ గమ్మిష్ టెంప్లెట్ అనేది వస్తుంది. దీని స్టెమిక్ గమ్లెట్ ప్యాథోజన్ వచ్చేసి DDMLA బ్రోవెనియే, దానివల్ల మనకు ఫామ్ అవుతుంది. ఈ గమ్మిష్ టెంప్లెట్ కొమ్మ చీలికలు ఉన్నప్పుడు నత్రజని అనేది ఎక్కువ ఇవ్వకూడదు. అంటే ఆ టైంలో ఫర్టిలైజర్స్ అనేవి 2-3 days ఆపండి. 2-3 days ఆపడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎక్కువ నైట్రోజన్ ఇవ్వడం వల్ల ఇంకా ఫ్లఫీనెస్ అనేది ఎక్కువ అయిపోయి స్టెమ్ అనేది ఇంకా ఎక్కువ చీలిక అవుతుంది. అలాగే ఆ టైంలో మనం స్ప్రే చేయాల్సింది ఏంటంటే పైన స్ప్రేస్ అమిస్టా టాప్ అన్న, కర్జెట్ అన్న, ఎర్గన్, టాటా వాళ్ళది ఎర్గన్ అన్న ఇలాంటి స్ప్రే ఇచ్చుకోండి. డ్రిప్లో ఇచ్చుకుంటే టాటా వాళ్ళది తాకత్తు లేదంటే రోకో లాంటివి డ్రిప్లో ఇచ్చుకోండి. ఇలా ఇచ్చుకోవడం వల్ల మనం 2-3 daysలో మనం దాన్ని అరికట్టవచ్చు. అలాగే దీని తర్వాత మనం ఒకసారి కాల్షియం అనేది డ్రిప్లో ఇచ్చుకోండి. కాల్షియం, బోరన్ లాంటి డ్రిప్లో ఇచ్చుకోవడం ఏమవుతుందంటే ఆ కాల్షియం ఇవ్వడం వల్ల ఏంటంటే కణ విభజన జరిగి మా స్టెమ్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది, గట్టిగా నిలబడుతుంది అనమాట, చీలికలు రాకుండా ఉంటుంది. అలాగే ఇది కూడా ఏం చేస్తామంటే మార్నింగ్ టైమ్స్ ఎక్కువ యూవీ రేస్ ఎక్కువ ఉండటం వల్ల మనకి గమ్ము లాంటిది కనబడదు. సాయంత్రం పూట అవుతూనే మనకు గమ్ము లాంటిది ఫామ్ అవుతుంది. ఎందుకంటే కూల్ టెంపరేచర్ ఉండడం వల్ల సాయంత్రం పూట మనకి గమ్ అనేది రిలీజ్ అవుతుంది. సో మీరు ఏదైనా ఆ టైంలో మీరు ఫర్టిలైజర్స్ అనేది ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ఆ గమ్ము రూపంలో ఆ వాటర్ అనేది ఏదైతే మీరు ఆ ఫుడ్ అనేది సప్లై కాక ఫ్రూట్కి అక్కడి నుంచి ఎక్కడైతే చీలికలు వచ్చి అక్కడి నుంచి మనకు బయటకు వచ్చేస్తుంది. సో ఆ టైంలో నత్రజని లాంటివి ఫర్టిలైజర్స్ ఇవ్వకండి. ఏమన్నా ఫంగిసైడ్స్ మాత్రమే ఇవ్వండి. కొంచెం అక్కడ ఉండే పైథోజన్ అనేది కంట్రోల్ అవుతుంది. ఒకవేళ మీరు దాన్ని చూసుకోకపోతే కూడా ఆటోమేటిక్గా లేట్ బ్లైట్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మనకి దీనివల్ల గమ్మిష్ టెంప్లెట్ నుంచి లేట్ బ్లైట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో స్ప్రే ఇచ్చుకుంటే అమిస్టా టాప్ అని ఇచ్చుకోండి, లేదంటే కర్జెట్ అని ఇచ్చుకోండి, లేకపోతే ఎర్గన్ అని ఇచ్చుకోండి, సరిపోతుంది. డ్రిప్లో ఇచ్చుకుంటే తాకత్తు లేదా రోకో లేదా మెటలాక్సిల్ ఇలాంటి ఏదైనా మందు ఇచ్చుకోండి, అరికట్టవచ్చు. దాని తర్వాత ఇచ్చుకుంటే కాల్షియం బోరాన్ అనేది కాంబినేషన్తో డ్రిప్లో ఇచ్చుకోండి. మనకు సెల్ డివిజన్ జరిగి ఆ స్ట్రెంగ్తన్ చేస్తుంది స్టెమ్ అంతా. సో మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.